ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము ఏ మాత్రము. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ప్రపంచ సృష్టికర్తైనటువంటి యేసుక్రీస్తు వారు పల్లెలు మొదలుకొని, పట్టణాలు మొదలుకొని, వీధులు మొదలుకొని, దేశాలు మొదలుకొని, ఖండాంతరాలను దాటి కూడా ఆయన కీర్తి ఇంత గొప్పగా ప్రకటింపబడుతుందంటే ఆయన సామాన్య వ్యక్తి అయితే మాత్రం కాదు పిల్లలు. ఖండాంతరాలే దాటింది నా యేసు కీర్తి, యూదుల రాజులలో నా యేసు మేటి. ఖండాంతరాలే దాటింది నా యేసు కీర్తి, యూదుల రాజులలో నా యేసు మేటి. అందుకే నా యేసు పేరు వింటే హేరోదు రాజుకే దడదడ, యెరూషలేము ప్రజలకే దడదడ. హేరోదు రాజుకే దడదడ, యెరూషలేము ప్రజలకే దడదడ. ఖండాంతరాలే దాటింది నా యేసు కీర్తి, యూదుల రాజులలో నా యేసు మేటి. ఏమండి, మనిషికి మరో బ్రతుకు ఉందండి ప్రజలు. అదే చెప్పాడు యేసుక్రీస్తు వారు వచ్చి, అరే ఇది బ్రతుకు కాదురా, నీకు మరొక బ్రతుకు ఉంది, అనంతమైన జీవితం అది. నువ్వు నిత్యం ఉండేవాడు, ఈ రోజుండే రేపు రాలిపోయేవాడు కాదు. ఈ భూమిని అంటే విడిచిపెడతావు మొగాని, నువ్వు శాశ్వతంగా జీవించే మనిషివి నువ్వు అని యేసుక్రీస్తు వారు బోధించాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఏమండి, నిలబడు, శ్రమ వచ్చిన, బాధ వచ్చిన, శత్రు విలయతాండం చేసిన, పిడుగులు వచ్చి మీద పడిన, సముద్రం ఉప్పొంగిపోయి నిన్ను చంపేస్తాను, ఉరుకలేసి మీదకు వచ్చిన నిలబడు. సముద్రపు పొంగినని చేసేవాడు మన దగ్గర ఉన్నాడు, నిలబడు. క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయునా, వదుకు సిద్ధమైన సాధు జీవులమే. క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయునా, వదుకు
మనకు సిద్ధమైన సాధు జీవులమే. చావైనా బ్రతుకుట క్రీస్తని ఖడ్గమైన, చావే మేలని చావైనా బ్రతుకుట క్రీస్తని ఖడ్గమైన, చావే మేలని. వస్తాయి శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, సవాళ్ళు వస్తాయి, శత్రువులు అరుస్తారు, అరణై ఎన్నైనా అననై నువ్వు నిలబడు, నువ్వు నిలబడు. పాపము నుండి నువ్వులే, శాపము నుండి నువ్వులే, మోసము నుండి నువ్వులే, మరణము నుండి నువ్వులే, పాపము నుండి నువ్వులే, శాపము నుండి నువ్వులే, మోసము నుండి నువ్వులే, మరణము నుండి నువ్వులే. లే నీవు నిలబడు, లే నీవు నిలబడు, లే నీవు నిలబడు, లే నీవు నిలబడు. I am a warrior of God.